చిన్న పిల్లలు దేవుడు ఒకటి అంటారు. ఆ చిన్న పాప చూడు సహస్రామ చిట్టి తల్లి ఎంత బాగా ఆడుకుంటా ఉండదా. ఎక్కడ పండేసినా కానీ మా ఇంట్లో హాల్లో మా చిట్టి తల్లి దోగ ఆడుకుంటా పోవాలని చూస్తుంది. కానీ దోగాడలేదు. అదే బొమ్మలన్నీ వేసుకొని ఆడాలని చూస్తూ ఉంటుంది. వీళ్ళు నలుగురు అక్క చెల్లెలు అన్న మా సహస్రక చూడ మా ఇంట్లో నలుగురు పిల్లలతో చాలా సందడిగా ఉంటుంది. పిల్లలు వాడు మా చిన్న ప్రణయ్ వాళ్ళ అక్కోళ్ళను ఇంట్లో ఎంటబడతాడు. వాళ్ళ చిన్న పసి మనసులు కాకపోతే వాళ్ళందరి సంతోషాలు చూస్తా నేను వాళ్ళని ఆడిస్తూ ఉంటా. కానీ నా మనసులో ఒక్కటే బాధ. తను కూడా ఇంట్లో ఈరోజు నా భర్త నింటే నా బిడ్డలతో నా మనవరాలతో ఎంత సంతోషంగా ఉండేవాడు ఇంట్లో. తను లేడే అని గుర్తొస్తా ఉంటుంది నా మనసుకు నాకు. కానీ లేకపోయినా కానీ ఉండాడనే ఫీలింగ్లోనే నా కుటుంబాన్ని అందరినీ చల్లగా కాపాడమని నా బిడ్డలు నా కుటుంబంలో అందరినీ ఎవరికి కష్టాలు రాకుండా తను చల్లగా కాపాడుతాడు. నా బిడ్డలను నా మనవరాలను ఈ కుటుంబాన్ని అందరినీ ఎక్కడున్నా కానీ ఏ లోకంలో ఉన్నా కానీ నా కుటుంబాన్ని అందరినీ చల్లగా కాపాడమని దండం పెట్టుకుంటాను నేను. నా భర్తకు కానీ దేవుడికైనా నా పిల్లల్ని అందరినీ. వాళ్ళ ఇంట్లో నలుగురు పిల్లోళ్ళు ఉంటే ఎంత సంతోషంగా ఉండే. ఈరోజు తను నింటే నా భర్త ఈరోజు అందరినీ పిల్లలను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అందరితో. కానీ ఏం డబ్బు ఉన్నా ఏం బంగారం ఉన్నా కానీ తన లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. ఏ ఒక్కరి కుటుంబంలో లేకపోయినా ఆ బాధ అనేది అర్థం కాదు. అది ఎవరికి అది అనుభవించే వాళ్ళ వరకే తెలుస్తుంది. ఏ డబ్బు ఏ బంగారు శాశ్వతం కాదు. మనకు మనుషులు శాశ్వతం. మనకు డబ్బు ఏంది ఈ బుద్ధి ఉంటుంది రేపు పోతుంది. మళ్ళా కావాలంటే తిరిగి సంపాదించుకుంటాం. కానీ మనుషులు సంపాదించుకోలేం కదా మనమా ఇంట్లో. నేను అదే కోరుకునేది అందరినీ ఇంట్లో పిల్లలను. అది చూడు వాళ్ళ చెల్లెలు నీళ్ళ దప్పికైతే అది పోయి నీళ్ళ బాటలతో అమ్మని తెచ్చితే వజుడ నీళ్ళు నేను తాపిస్తానంటే అది తాపిస్తుంది వాళ్ళ చెల్లెలకి. మనం కూడా పిల్లలకు నేర్పించేది కూడా అక్క చెల్లెలు అన్న అన్ని ప్రేమ అభిమానాలతోనే పెంచాలి వాళ్ళ మనసులకు. రేపు వాళ్ళు పెద్ద అయినా కానీ అలాగే పెరుగుతారు పిల్లలు సంతోషంగా. రేపు అక్క చెల్లెలు అన్న అన్నీ అని. ఇప్పుడు నా బిడ్డలకు కూడా నా భర్త వాళ్ళ అవ్వను ఎంత ప్రేమగా చూసుకునేవాడు. నా పెద్ద కొడుకు మా అవ్వను. మా అవ్వ అంటే అదే మా ఆయన వాళ్ళమ్మ. నేను చిన్నప్పటి నుంచి మా అత్తని ఈరోజు అత్త అని పిలిచిన అవ్వనే పిలుస్తాను నేను. ఇంకా ఆ మాదిరిగా మా అవ్వను వచ్చేసి నా కొడుకు వాళ్ళ నాయనమ్మన బాగా చూసుకునేవాడు. వాళ్ళ ఆమె కూడా మా అవ్వ కూడా నా కొడుకుని భలే ప్రాణంగా చూసుకుంటుంది. అదే మాదిరిగా వీళ్ళు కూడా నన్ను అలాగే చూసుకోవాలని నా పెద్ద కొడుకు నా గిరి అంటాడు. రేపు మనము ఇప్పుడు మా అవ్వను మేము చూసుకున్నాం కదా, అదే మాదిరిగా నా బిడ్డలు కూడా రేపు నిన్ను కూడా అలాగే చూసుకోవాలి మా అంటాడు. బాగా ప్రేమతో మమకారం అభిమానాలన్నీ ఉండాలి పిల్లలకు. ఆ మాదిరిగా పెంచి పెద్ద చేయాలి మా పిల్లలు. కానీ ఆ తెలివితేటలన్నీ అవన్నీ ఉండేది ఈ పిల్లకి అన్వికి మంచి తెలివితేటలు ఉన్నాయి. నా మనవరాలు దానికి పెద్ద పిల్లకు మంచి బుద్ధి ఉండాది, గుణము అన్నీ తెలివితేటలు కూడా ఆ దేవుడు అన్నీ ఇచ్చినాడు దానికి. ఇంకా కాకపోతే మా ప్రణయ్ అవుతాడు. కానీ ఇంట్లో ఆయన మళ్ళా నా కొడుకులకు ఒక్క కొడుకు కన్నా మళ్ళా ఆయన రూపంతో పుడతాడులేని అనుకున్నంతో అలా పోనీ ఆ గంగమ్మ తల్లి దయ వల్ల ఆ గంగమ్మ తల్లి అనేది నేను మొక్కే గంగమ్మ తల్లి ఎంతమందికి